సో ఈరోజు క్లాస్లో మనము ప్రయారిటీ ఎన్కోడర్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. ప్రయారిటీ ఎన్కోడర్. సో జనరల్గా మనం ఎన్కోడర్ చెప్పుకున్నాం కదా. ఎన్కోడర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఇన్పుట్కి కరెస్పాండింగ్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్కోడర్? 2n to n. 2n అనేవి ఏంటి, నంబర్ ఆఫ్ పాసిబుల్ ఇన్పుట్ కాంబినేషన్స్, అండ్ n అనేది ఏంటి, కరెస్పాండింగ్ బైనరీ, అండ్ కరెస్పాండింగ్ బైనరీ ఈజ్ ద అవుట్పుట్ అన్నమాట. ఓకే, సో ఎన్కోడింగ్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక నెంబర్ని కానివ్వండి, సింబల్, ఓకే, లేదంటే ఏదైనా ఒక స్పెషల్ ఫంక్షన్, సో మనం ఒక డేటాను ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటే దాన్ని ఏం చేస్తాము, ఒక కోడెడ్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాము. సో ఇక్కడ కోడెడ్ ఫార్మేట్ ఏంటి అంటే బైనరీ కోడ్ ఈజ్ ద అవుట్పుట్. బైనరీ కోడ్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇక్కడ మనం ఇస్తున్న ఇన్పుట్ ఏంటి అంటే డెసిమల్ నెంబర్స్. ఇస్తున్న ఇన్పుట్ ఏంటి, డెసిమల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్కోడర్ సైజ్ మనం మెన్షన్ చేసాము, 2n to n is the encoder size. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను n is equal to 2 తీసుకున్నాను. n is equal to 2 తీసుకుంటే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్కోడర్? 422 encoder. 422 encoder. We have 4 possible input combinations. For 4 possible input combinations, we have 2-bit binary as the output. 2-bit binary as the output. Okay. సో ఇక్కడ చూడండి 4 ఇన్పుట్ కాంబినేషన్స్ అంటున్నాం కాబట్టి, సో ఇక్కడ మనం ఏం చేయాలి, 4 ఇన్పుట్స్ తీసుకోవాలి. ఆ 4 ఇన్పుట్స్ని ఎలా తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ D3, D2, D1 అండ్ D0. D3, D2, D1 అండ్ D0 ఇవేంటి 4 పాసిబుల్ ఇన్పుట్ కాంబినేషన్స్ అన్నమాట. ఓకే, సో అలానే మనకి కరెస్పాండింగ్ బైనరీ ఉంటుంది కదా. కరెస్పాండింగ్ బైనరీ ఏంటి మనకి 2-bit బైనరీ. కరెస్పాండింగ్ బైనరీ ఏంటి 2-bit బైనరీ. ఓకే, సో ఇప్పుడు 4 ఇన్పుట్స్ తీసుకున్నాము అంటే ఈ 4 ఇన్పుట్స్లో ఒకసారి ఒక ఇన్పుట్ మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఆ ఎనేబుల్ అయిన ఇన్పుట్కి మనకి కరెస్పాండింగ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఎనేబుల్ అవుతుందో దానికి కరెస్పాండింగ్ బైనరీ అనేది అవుట్పుట్లో జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. ఎన్కోడర్ అంటే నార్మల్ ఎన్కోడర్ చెప్పుకున్నాము. అంటే ఇక్కడ చూడండి 2 to 1, ఇక్కడ n is equal to 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 2 to 1 ఎన్కోడర్, అలానే 4 to 2 ఎన్కోడర్, అలానే 8 to 3 ఎన్కోడర్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్లో. సో ఇక్కడ ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే ప్రయారిటీ ఎన్కోడర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇన్పుట్ మోర్ దాన్ 1 ఇన్పుట్ ఈజ్ ఎనేబుల్డ్ అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి ఒక ఇన్పుట్ మాత్రమే యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయినప్పుడు దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ లో బైనరీ అనేది జనరేట్ అవుతుంది, ఈక్వలెంట్ బైనరీ అనేది. అలా కాకుండా మోర్ దాన్ 1 ఇన్పుట్ అనేది యాక్టివేట్ అయినప్పుడు అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కీబోర్డ్ లో కీస్ ప్రెస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం టూ కీస్ ని ఎట్ ఏ టైం కనుక ప్రెస్ చేస్తే మనకి వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ అవుట్పుట్? సో డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ ఇట్ గివ్స్ ద అవుట్పుట్. ఓకే, సో ఏ ప్రయారిటీ తీసుకుంటుంది అంటే ఇక్కడ జనరల్ గా హైయెస్ట్ సబ్స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఓకే, సో జనరల్ గా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన నార్మల్ ఎన్కోడర్ లో ఒకసారి ఒక ఇన్పుట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ D3 కనుక 1 అయింది అనుకోండి, రిమైనింగ్ ఆల్ షుడ్ బి 0. సో వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ ఈక్వలెంట్ బైనరీ? 1 1 అంటే కదా 3 అనే నెంబర్ కి ఈక్వలెంట్ బైనరీ ఏంటి మనకి 1 1 అనేది ఈక్వలెంట్ బైనరీ. ఓకే, అలానే 2 కనుక యాక్టివేట్ అయింది అంటే D2 కనుక 1 అయింది అనుకోండి, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ బైనరీ? 1 0. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ బైనరీ? 1 0. అలానే D1 కనుక 1 అయింది, ఇది 1 అయినప్పుడు రిమైనింగ్ ఆల్ షుడ్ బి 0, కంపల్సరిగా 0 ఉండాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈక్వలెంట్ 0 1. సో అలా జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మోర్ దాన్ 1 ఇన్పుట్ ఈజ్ ఎనేబుల్డ్ ఎట్ ఏ టైమ్, సో వాట్ ఈస్ ద అవుట్పుట్? సో డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ వి గెట్ ద అవుట్పుట్. సో ఇక్కడ చూడండి ప్రయారిటీ ఎన్కోడర్ లో, సో ఇది ప్రయారిటీ ఎన్కోడర్ అని తీసుకున్నట్లయితే ప్రయారిటీ ఎన్కోడర్, సో ఈ ప్రయారిటీ ఎన్కోడర్ లో మనకి 3 అవుట్పుట్స్ ఉంటాయి. ఆ 3 అవుట్పుట్స్ ఏంటి అంటే A B. ఇది 4 ఇన్పుట్ ప్రయారిటీ ఎన్కోడర్. నేను మీకు చెప్తున్నది 4 ఇన్పుట్స్ కదా అండ్ 2 అవుట్పుట్స్. సో 4 ఇన్పుట్ ప్రయారిటీ ఎన్కోడర్ మనం డిస్కస్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ అనదర్ వన్ అవుట్పుట్ ఈజ్ వి ఈజ్ కాల్డ్ వ్యాలిడ్ బిట్ ఇండికేటర్. వి అంటే ఏంటి ఇక్కడ మనకి వ్యాలిడ్ బిట్ ఇండికేటర్.
ఓకే. వాలిడ్ బిట్ ఇండికేటర్ అంటే ఏంటి అంటే, మనకి ఇచ్చిన ఇన్‌పుట్స్‌లో ఏదో ఒకటి కానీ మోర్ థాన్ 1 ఇన్‌పుట్ గాని యాక్టివేట్ అయ్యుండాలి. అప్పుడు మాత్రమే వాలిడ్ బిట్ ఇండికేటర్ అనేది 1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఇన్‌పుట్ గాని, మోర్ థాన్ 1 ఇన్‌పుట్ గాని 1 అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ వాలిడ్ బిట్ ఇండికేటర్ 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్‌పుట్ డేటా లైన్స్ ఏవి యాక్టివేట్‌లో లేవు. ఏవి యాక్టివేట్‌లో లేవంటే ఏంటి? ఆల్ జీరోస్. ఆల్ జీరో. అంటే ఈ ఆల్ జీరోస్ అంటే ఏ ఒక్క ఇన్‌పుట్ మనకి యాక్టివేట్ అయ్యలేదు. అలాంటి టైంలో వాలిడ్ బిట్ ఇండికేటర్ షోస్ 0. వాలిడ్ బిట్ ఇండికేటర్ షోస్ 0. సో, వాలిడ్ బిట్ ఇండికేటర్ 0 గనక చూపించి ఏబీ వాల్యూ మనకి 0, 0 అవ్వచ్చు, 0, 1 ఏది ప్రొడ్యూస్ అయినా సో, మనకి ఈ అవుట్‌పుట్స్ అనేవి ఇన్‌వాలిడ్ అవుట్‌పుట్స్. ఈ అవుట్‌పుట్స్ అనేవేంటి మనకి ఇన్‌వాలిడ్ అవుట్‌పుట్స్. ఎందుకు? వాలిడ్ బిట్ ఇండికేటర్ ఈజ్ 0. షోస్ వాలిడ్ బిట్ ఇండికేటర్ ఈజ్ 0. సో, ఏమవుతుంది మనకి ఏ ఒక్క ఇన్‌పుట్ యాక్టివేట్‌లో లేదనేది అర్థం మనకి. సర్క్యూట్‌కి ఏదో ఒక డేటా అనేది మనం ఇవ్వాలి. ఏదో ఒక ఇన్‌పుట్ అనేది మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే దానికి కరెస్పాండింగ్ బైనరీ ఈక్వివలెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ 4 బిట్ ప్రయారిటీ ఎన్కోడర్ ట్రూత్ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో, మనం ఏదైనా ఒక నంబర్‌ని రాసేటప్పుడు ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ పొజిషన్ ఉంటుంది. రైట్ సైడ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ పొజిషన్ ఉంటుంది. అంతే కదా! ఎల్ఎస్‌డి పొజిషన్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది. ఎంఎస్‌బి పొజిషన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి నేను అలానే తీసుకుంటున్నాను. ఎంఎస్‌బి పొజిషన్ ఏంటి ఇక్కడ మనకి D3 అన్నమాట. D3, D2, D1. సో, మీకు ఇలా రాసుకుంటే ఏంటి అంటే ఏ కన్‌ఫ్యూజన్ ఉండదు. ఓకే. అండ్ అవుట్‌పుట్స్ ఏంటి మనకి 3 అవుట్‌పుట్స్. ఏంటి? ఏబీ అనే అవుట్‌పుట్, దానితో పాటు ఇంకొక అవుట్‌పుట్ ఏంటి? వాలిడ్ బిట్ ఇండికేటర్. ఇంకొక అవుట్‌పుట్ ఏంటి? వాలిడ్ బిట్ ఇండికేటర్. ఓకే. సో, ఈ ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ప్రయారిటీ ఎలా తీసుకుంటున్నాము? ఇప్పుడు 2 నంబర్స్‌ని ఒకేసారి ఇచ్చాం. డిపెండింగ్ ఆన్ ద హైయెస్ట్ నంబర్, హైయెస్ట్ ప్రయారిటీ కన్సిడర్ చేసుకుంటదనమాట అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0, 0, 1 ఇలా వచ్చింది. మనం ఇచ్చిన డేటా ఇదనుకోండి. అస్యూమ్ చేసుకోండి. ఓకే. సో, ఫస్ట్ ఈ కండిషన్ తీసుకున్నాం. దీంట్లో అన్ని ఇన్‌పుట్స్ అనేవి 0 ఉన్నాయి. ఓన్లీ ఒకటి మాత్రమే యాక్టివేట్ అయ్యింది. ఏంటది? 0 అనే ఇన్‌పుట్. ఈ 0 అనే నంబర్‌కి వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ బైనరీ? 0, 0 రైట్? ఈక్వివలెంట్ బైనరీ ఈస్ 0, 0. వాలిడ్ బిట్ ఇండికేటర్ ఎప్పుడు 1 అవుతుంది? ఏదో ఒక ఇన్‌పుట్ ఒకటి కానీ మోర్ థాన్ 1 ఇన్‌పుట్ గాని యాక్టివేట్ అయ్యి ఉండాలి. అప్పుడు వాలిడ్ బిట్ ఇండికేటర్ ఏమవుతుంది మనకి? 1 అవుతుంది. వాలిడ్ బిట్ ఇండికేటర్ ఏమవుతుంది అప్పుడు మనకి? 1 అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేస్ చూద్దాము. నెక్స్ట్ కేసు D3 0 అండ్ D2 0, D1 1 అయింది. D1 1 అయింది. ఓకే. అండ్ D0 అంటే 0 అనేది ఇట్ మే బి 0 ఆర్ 1. ఇట్ మే బి 0 ఆర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డోంట్ కేర్ పెట్టా. డోంట్ కేర్ అంటే ఇట్ మే బి 0 ఆర్ 1. ఇది 0 అయినా 1 అయినా మనకి సంబంధం లేదు. D1 గనక 1 అయ్యి D3 గనక 0, D2 గనక 0 అయితే సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0, 1. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0, 1. ఫర్ ఎగ్జాంపుల్ D0 0 అయింది. అంటే ఆల్ 3 ఇన్పుట్స్ 0 అయినాయి. D1 ఒకటి మాత్రమే ఎనేబుల్ అయింది. 1 కి ఈక్వివలెంట్ బైనరీ ఏంటి? 0, 1. 1 కి ఈక్వివలెంట్ బైనరీ ఏంటి? 0, 1. అండ్ నెక్స్ట్ ఇప్పుడు D0 కూడా 1 అనుకుందాం. ఈ ప్లేస్‌లో డోంట్ కేర్ ప్లేస్‌లో 1 పెట్టుకోండి. 1 అనుకుందాం. ఇప్పుడు D0 1 అయింది. D1 1 అయింది. అంటే 2 ఇన్పుట్స్ ఇచ్చారు మీరు ఎట్ ఏ టైమ్ 0, 1 అనే 2 ఇన్పుట్స్ యాక్టివేట్ అయినాయి. యాక్టివేట్ అయినప్పుడు డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ ఇట్ గివ్స్ ద అవుట్పుట్. ఓకే. సో, హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము? 1 పెద్దది కదా! సో, దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము. దానికి ఈక్వివలెంట్ బైనరీ జనరేట్ అవుతుంది. అంటే D0 అనేది 0 అయినా, 1 అయినా బట్ D1 గనక 1 నుండి D2, D3 షుడ్ బి గనక 0 ఉంటే సో, వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ బైనరీ? 0, 1. ఇక్కడ మోర్ థాన్ 1 ఇన్పుట్ ఈవెన్ 1 ఇన్పుట్ యాక్టివేట్ అయ్యి ఉన్న వాలిడ్ బిట్ ఇండికేటర్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ D0 ఏదైనా అవ్వచ్చు. D1 ఏదైనా అవ్వచ్చు. బట్ D2 గనక 1 అయ్యి, D3 గనక 0 ఉంటే, ఇప్పుడు ఈ మూడిట్లో దేనికి ప్రయారిటీ ఇస్తాం మనము? D2కి ప్రయారిటీ ఇస్తాము. ఇవి 2 0, 0 అవ్వచ్చు, 0, 1 అవ్వచ్చు, 1, 0 అవ్వచ్చు, 1, 1 అవ్వచ్చు. ఏ కాంబినేషన్ అయినా కావచ్చు. బట్ D2 గనక 1 ఉంది, D3 గనక 0 ఉంది. ఈ మూడిట్లో పెద్దదేంటి? D2 కాబట్టి 2కి ఈక్వివలెంట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో, 2కి ఈక్వివలెంట్ బైనరీ ఏంటి? 1, 0. సో, వాట్ ఈస్ ద వాలిడ్ బిట్ ఇండికేటర్ అవుట్పుట్ హియర్? 1. నెక్స్ట్ D3 గనక 1 అయింది. ఇంకా మనం ఇవేమున్నాయో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇవేవైనా కావచ్చు. ఇది ఏ కాంబినేషన్ అయినా కావచ్చు. ఇది 0, 0 ఉండొచ్చు, 0, 0, 1 ఉండొచ్చు, 0, 1, 0 ఉండొచ్చు, 0, 1, 1 ఉండొచ్చు. ఏ కాంబినేషన్ అయినా కావచ్చు. బట్ D3 గనక 1 అయితే సో వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ బైనరీ ఫర్ 3?
1 1. What is the equivalent binary? 1 1. ఓకే. సో వాలిడ్ బిట్ ఇండికేటర్ అవుట్పుట్ కూడా ఏమవుతుంది మనకి 1 అవుతుంది, 1 అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు ఏ ఇన్పుట్ ఇవ్వాల అంటే మనం సర్క్యూట్కి ఏ ఇన్పుట్ ఇవ్వట్లేదు. సో అంటే ఇక్కడ ఏ ఇన్పుట్ యాక్టివేట్ అయ్యలేదు కాబట్టి వాట్ ఈస్ వాలిడ్ బిట్ ఇండికేటర్ షోస్? ఇట్ షోస్ 0. వాలిడ్ బిట్ ఇండికేటర్ ఎప్పుడు 1 అవుతుంది? ఏదో ఒక ఇన్పుట్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే అది 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఏబి అనేది ఏదైనా అవ్వచ్చు, ఇట్ షుడ్ బి 0 0 0 1 1 0 1 1 ఏదైనా అవ్వచ్చు. బట్ వాలిడ్ బిట్ ఇండికేటర్ కనుక 0 ఉంటే ఇట్ షోస్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ 0. ఏ ఒక్క ఇన్పుట్ యాక్టివేట్ లో లేదు అని అర్థము. ఓకే. సో సేమ్ ఇది, బట్ మనం ఇటు నుంచి వేసుకున్నాం, ఇది ఎల్ఎస్బి పొజిషన్, ఇది ఎంఎస్బి పొజిషన్. సో అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది, అందుకని ఇలా వేసాం. ఈ టేబుల్ రెండు సేమే. ఓకే. ఇప్పుడు మనకి 3 అవుట్పుట్లు ఉన్నాయి. 3 అవుట్పుట్లకి మనం ఎక్స్ప్రెషన్ రాయాలి. ఏకి, బికి, వికి ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 4 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 4 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 4 వేరియబుల్ కే మ్యాప్ ఫర్ 4 ఇన్పుట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏకి ఎక్స్ప్రెషన్ రాయాలి అనుకుంటే ఏ అనేది ఎక్కడెక్కడ 1 అవుతుంది చూడండి. ఇక్కడ లాస్ట్ 2 కేసెస్ లో 1 అవుతుంది. ఏ అనేది ఎక్కడెక్కడ 1 అయింది? ఇక్కడ లాస్ట్ 2 కేసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ కేసు 0 1 డోంట్ కేర్. ఓకే. సో అంటే ఇక్కడ డోంట్ కేర్స్ అంటే ఇవి ఏమైనా అవ్వచ్చు అని చెప్పాం కదా. ఏంటి ఇవి? 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు, 1 1 అవ్వచ్చు. అంటే ఈ టూ పొజిషన్స్ లో ఏవైనా ఉండొచ్చు. అండ్ ఈ 2 పొజిషన్స్ 0 1 ఇవి డోంట్ కేర్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ 0 1 పెడతాము, 0 1. ఓకే. అంటే మనం అది 1 అయిన ఒక కాంబినేషనే చూస్తుంది, ఈ కాంబినేషనే మనం చూస్తుంది. ఓకే. దానికి ఈక్వలెంట్ ఇన్పుట్ ఏముంది? 0 1 0 0 0 అంటే ఏంటిది? 4, ఇదేమో డెసిమల్ ఈక్వలెంట్ 5, ఇదేమో డెసిమల్ ఈక్వలెంట్ 6, ఇదేమో డెసిమల్ ఈక్వలెంట్ 7. ఇప్పుడు ఏకి ఎక్స్ప్రెషన్ రాయాలి. అంటే ఏ ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 1 తీసుకున్నప్పుడు మనకు వచ్చినాయి ఏంటి? 4 5 6 7. కాబట్టి 4 5 6 7 దగ్గర మీరు ఏం ప్లేస్ చేయాలి? 1s ప్లేస్ చేయాలి. ఇక్కడ కే మ్యాప్ కూడా డిఫరెంట్ గా డ్రా చేశారమ్మా. సో ఇక్కడ నేను ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తాను. మనకి ఆర్డరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, ఈ ఆర్డర్ లో తీసుకున్నాం. ఓకేనా. సో ఏ ఆర్డరు? D3 D2 D1 D0. సో మీరు కూడా అదే ఆర్డర్ లో తీసుకోవాలి. సో అదే ఆర్డర్ లో తీసుకుందాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి D3 D2 ఉంటాయి, అండ్ ఇక్కడ వచ్చేసరికి D1 D0 ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనం ఏం తీసుకుంటున్నాము? D3 D2 తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏం తీసుకుంటున్నాము? D1 D0 తీసుకుంటున్నాము. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 4 5 6 7 అవునా. ఎక్కడ 1 అవుతుంది? ఫస్ట్ ఏకి ఎక్స్ప్రెషన్ రాయాలనుకుంటున్నాము. ఏ ఎక్కడెక్కడ 1 అవుతుందో చూద్దాము. సో 4 5 6 7 ఇవే కదా 4 5 6 7 అంటే. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ 1 అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. అంటే ఇది 1 0 0 అంటే ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్, ఇది 0 0 కావచ్చు, 0 0 1 కావచ్చు. అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం? 8 నుంచి అనమాట. 8 9 10 11 12 13 14 15. అండ్ ఇక్కడ చూడండి ఆల్ జీరోస్ దగ్గర ఏముంది? డోంట్ కేర్ ఉంది. సో కాబట్టి ఇలా పెడదాం. ఇప్పుడు మనం గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేసినప్పుడు ఈ 8ని మనం గ్రూప్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మిగిలిపోయినాయి కాబట్టి ఈ 8ని మనం గ్రూప్ చేయొచ్చు. ఈ 8 అంటే 2 ఆక్టేట్స్ వచ్చినాయి. ఇక్కడ డోంట్ కేర్ లీవ్ చేసేసేయండి, దీన్ని గ్రూప్ లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి వన్స్ గ్రూప్ అవటమే కావాలి. సో గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయో రాయాలి. యాక్చువల్గా ఇదేంటి? 0 0 0 1 1 1 1 0. సో ఫస్ట్ ఈ ఆక్టేట్ చేసాం కాబట్టి యాక్చువల్గా ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి? D2. ఓకే. అండ్ నెక్స్ట్ బిలో ఆక్టేట్ చూడండి, కామన్ ఉన్నదేంటి? D3. అంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్? D2 ప్లస్ D3. సో మీరు ఇలా చేసినా సేమ్ వస్తుంది, చేంజ్ ఏమీ ఉండదు. బట్ ఇక్కడ వీడు ఆర్డర్ డిఫరెంట్ గా తీసుకున్నాడు. ఓకే. సో మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా మ్యాప్ చేయొచ్చు. అలానే మనం బికి కూడా ఎక్స్ప్రెషన్ రాస్తాం. బి ఎక్కడెక్కడ 1 అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా, ఇది 8 to 15 అనమాట. అండ్ ఇది వచ్చేసేసరికి ఏమవుతుంది? ఇది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు కాబట్టి 2 3 అవుతుంది. 2 3 అండ్ 8 to 15. 2 3 8 to 15 వన్స్ ప్లేస్ చేసి మ్యాప్ చేస్తే మనకి బికి కూడా ఎక్స్ప్రెషన్ వస్తుంది. అలానే వ్యాలిడ్ బిట్ ఇండికేటర్ కి కూడా ఎక్స్ప్రెషన్ రాసి మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో లాజిక్ డయాగ్రామ్ గేట్స్ యూజ్ చేసి అనమాట. ఓకే.
సో ఇది 4 ఇన్పుట్ ప్రయారిటీ ఎన్కోడర్. 4 ఇన్పుట్ ప్రయారిటీ ఎన్కోడర్. ప్రయారిటీ ఎన్కోడర్ ఎప్పుడు వస్తుంది మనకి? మోర్ దాన్ 1 ఇన్పుట్ అనేది ఎట్ ఏ టైమ్ కనుక ఎనేబుల్ అయినప్పుడు అప్పుడు మనకి ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ అన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ వి సెలెక్ట్ ద అవుట్పుట్. ఓకే, సో ఇది ప్రయారిటీ ఎన్కోడర్. సో ఎన్కోడర్స్ డీకోడర్స్ కంప్లీట్ అయినాయి అమ్మ. సో ఎన్కోడర్స్ అంటే ఏమి లేదు, ప్రయారిటీ ఎన్కోడర్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డీకోడర్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. డీకోడర్ సైజ్ ఏంటి మనకి? n to 2 power n డీకోడర్, n ఇన్పుట్స్ 2 power n అవుట్పుట్స్. డీకోడర్ కి ఇన్పుట్ ఏమో బైనరీ, అవుట్పుట్ వచ్చేసరికి నెంబర్స్ అన్నమాట. ఓకే, సో డీకోడర్ మీద మనం ప్రాబ్లమ్స్ చేసాం, చాలా ప్రాబ్లమ్స్ చేసాం. ఏంటి? హయ్యర్ ఆర్డర్ డీకోడర్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి లోయర్ ఆర్డర్ డీకోడర్స్ యూస్ చేసి. అంటే 4 to 16 డీకోడర్ ఇంప్లిమెంట్ చేయాలి 2 to 4 డీకోడర్స్ యూస్ చేసి, అలానే 3 to 8 డీకోడర్స్ యూస్ చేసి. సో అలా డీకోడర్స్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేసాం. అలానే ఫుల్ యాడర్, ఫుల్ సబ్ట్రాక్టర్, లేదంటే ఒక మల్టిపుల్ అవుట్పుట్ లాజిక్ ఫంక్షన్ ని ఎలా డీకోడర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓన్లీ డీకోడరే యూస్ చేయము, ఎక్స్టర్నల్ గా ఆర్ గేట్స్ యూస్ చేస్తాం. If you want to implement a multiple output logic function or a full adder or full subtractor or half adder, half subtractor ఏదైనా కానివ్వండి, డీకోడర్ తో పాటు ఎక్స్టర్నల్ గా మనం ఆర్ గేట్స్ ని యూజ్ చేయాలన్నమాట ఇంప్లిమెంట్ చేయాలి అంటే. ఓకే, సో ఫస్ట్ మనకి డీకోడర్ సైజ్ అనేది తెలియాలి. మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా డీకోడర్ సైజ్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది? మీరు ఫస్ట్ ఇన్పుట్స్ చూసుకోండి, ఆ ఇచ్చిన ప్రాబ్లంలో ఇన్పుట్స్ చూసుకోండి. ఆ ఇన్పుట్స్ ఎన్ని అయితే ఉంటాయో n ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు డీకోడర్ సైజ్ వస్తుంది అనమాట. n to 2 power n కదా డీకోడర్ సైజ్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మల్టీప్లెక్సర్స్ అండ్ డీమల్టీప్లెక్సర్స్ డిస్కస్ చేద్దాము. సో మల్టీప్లెక్సర్స్ అండ్ డీమల్టీప్లెక్సర్స్ ఇవి కూడా మనకి కాంబినేషనల్ సర్క్యూట్స్. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, సో మల్టీప్లెక్సర్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో మల్టీప్లెక్సర్ సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డేటా సెలెక్టర్ అంటాం. డేటా సెలెక్టర్ దీన్ని ఎలా యూజ్ చేస్తాము అంటే మల్టీ పొజిషన్ స్విచ్ లా యూజ్ చేస్తాము. ఓకే, సో మల్టీప్లెక్సర్ అనదర్ నేమ్ ఏమంటాము? డేటా సెలెక్టర్ అంటాం. చాలా ఇంపార్టెంట్, డేటా సెలెక్టర్ ఆ నేమ్ లోనే ఉంది. ఓకే, సో అంటే దీన్ని ఎలా యూజ్ చేస్తాము? మల్టీ పొజిషన్ స్విచ్ లా యూజ్ చేస్తాం. సో స్విచ్ అంటే మనకు తెలుసు కదా, స్విచ్ అంటే మనకి ఏంటి? మామూలుగా 2 పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే మనం ఏం చేయొచ్చు? దాన్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆన్ అంటే 1 గా తీసుకుంటాము, ఆఫ్ అంటే 0 గా తీసుకుంటాము. ఓకే, ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఓకే, అలా కాకుండా మల్టీ పొజిషన్ స్విచ్ అంటున్నాం. మల్టీ పొజిషన్ స్విచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పొజిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు స్విచ్ ఇలా 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 ఉంటుంది స్విచ్ సింబల్, అంతే కదా, మనం స్విచ్ సింబల్ ఇలా యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇది ఆన్ అంటే ఇలా కనెక్ట్ అవుతుంది, ఆఫ్ అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాత్ జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం అవ్వాలి? మనకి ఆన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ ఇస్తున్నాను. బట్ మనకి ఏంటి? ఓన్లీ 1 అవుట్పుట్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ లో ఒకదాన్ని అవుట్పుట్ లో సెలెక్ట్ చేయాలి. ఇవన్నీ డేటా లైన్స్, ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట మనం ఇస్తుంది. అంటే ఈ స్విచ్ ఇక్కడ కనెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ అపియర్ అవుతుంది. ఈ స్విచ్ ఈ లైన్ కి కనెక్ట్ అయింది అనుకోండి, ఈ లైన్ లో ఉన్న డేటా అవుట్పుట్ లో అపియర్ అవుతుంది. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మల్టీ పొజిషన్ స్విచ్ అన్నమాట. మల్టీ పొజిషన్ స్విచ్ అంటే ఇది ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు, ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. మరి ఈ కనెక్షన్ ఎలా ఆపరేట్ చేస్తాము? ఇది ఏ లైన్ కి కనెక్ట్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇక్కడ మనము సెలెక్ట్ లైన్స్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాము? సెలెక్ట్ లైన్స్. ఓకే, సో డేటా సెలెక్టర్ అంటున్నాం కదా, మల్టీప్లెక్సర్ ఈస్ కాల్డ్ డేటా సెలెక్టర్. సో మనకి ఇక్కడ చూడండి, ఎన్నైతే డేటా లైన్స్ ఉంటాయో ఇన్పుట్లో, ఆ డేటా లైన్స్ లో ఒకదాన్ని అవుట్పుట్ లో సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ లైన్ లో ఉన్న డేటా అవుట్పుట్ లోకి రావాలి అనుకోండి, ఈ స్విచ్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలి.
లేదంటే ఈ స్విచ్ ఇక్కడ కనెక్ట్ అయితే ఈ లైన్లో ఉన్న డేటా ఇక్కడ అపియర్ అవుతుంది మనకి. డేటా ఏం చేంజ్ అవ్వట్లా. బట్ మనం ఏం చేస్తున్నాము, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు దాంట్లో ఒకదాన్ని మనం అవుట్పుట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డేటా సెలెక్టర్. మరి ఈ స్విచ్ పొజిషన్ ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే డిపెండింగ్ ఆన్ ద సెలెక్ట్ లైన్స్, డిపెండింగ్ ఆన్ ద సెలెక్ట్ లైన్స్ ఇట్ గివ్స్ ద అవుట్పుట్. ఇట్ గివ్స్ ద సెలెక్టెడ్ డేటా యాజ్ అవుట్పుట్. అంటే దేని మీద డిపెండ్ అయ్యి మనకు అవుట్పుట్ జనరేట్ అవుతుంది, ఈ సెలెక్టెడ్ లైన్ కండిషన్ ఒకటి ఇస్తాము, ఆ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఈ స్విచ్ అనేది మనకి ఉన్న డేటా లైన్స్లో ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతుంది. ఏదో ఒక డేటా లైన్ని సెలెక్ట్ చేసుకుంటుంది, సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న డేటాని అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో మల్టీప్లెక్సర్ ఆల్సో కాల్డ్ డేటా సెలెక్టర్. సో మల్టీప్లెక్సర్ యొక్క సైజ్ వచ్చేసరికి 2n అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ అవుట్పుట్. వీ హ్యావ్ ఓన్లీ వన్ అవుట్పుట్. ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ అవుట్పుట్. ఓకే, మల్టీప్లెక్సర్కి ఒకటే ఒక అవుట్పుట్ ఉంటుందన్నమాట. దాన్ని వైగా తీసుకుందాము. ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు. అంటే ఈ సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. n=2 పెట్టారనుకోండి 4:1 మల్టీప్లెక్సర్ అవుతుంది. n=3 పెడితే 8:1 మల్టీప్లెక్సర్ అవుతుంది. n=4 పెడితే 16:1 మల్టీప్లెక్సర్ అవుతుంది. ఓకే, సో ఒక సింపుల్ n=1 సబ్స్టిట్యూట్ చేద్దాము. n=1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు దీని యొక్క సైజ్ ఏమవుతుంది, 2 to 1 మల్టీప్లెక్సర్. 2 to 1 మల్టీప్లెక్సర్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వీ హ్యావ్, 2 ఇన్పుట్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వీ హ్యావ్, 2 ఇన్పుట్స్. వీటిని డేటా లైన్స్ అంటున్నాం కాబట్టి మీరు D0 D1 గా తీసుకుందాము. ఓకే, అండ్ దేని మీద డిపెండ్ అయ్యి మనకు అవుట్పుట్ జనరేట్ అవ్వాలి, సెలెక్ట్ లైన్స్. దేని మీద డిపెండ్ అయ్యి మనకు అవుట్పుట్ జనరేట్ అవ్వాలి, సెలెక్ట్ లైన్స్. ఈ సెలెక్ట్ లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే n నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ వీ హ్యావ్. సెలెక్ట్ లైన్స్ ఎంత, n అన్నమాట. ఇక్కడ n=1 తీసుకున్నాం కాబట్టి ఓన్లీ మనకి ఏముంటుంది, ఒక సెలెక్ట్ లైనే ఉంటుంది. ఓన్లీ ఒక సెలెక్ట్ లైనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ ఎన్ని, n, డిపెండింగ్ ఆన్ ద n వాల్యూ. డిపెండింగ్ ఆన్ ద n వాల్యూ. ఇక్కడ n ఒకటి తీసుకున్నాం కాబట్టి మనకి ఒకటే సెలెక్ట్ లైన్ ఉంటుంది. ఒకటే సెలెక్ట్ లైన్ ఉంటుంది. ఓకే, సో ఈ సెలెక్ట్ లైన్ ఒకటే కాబట్టి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ లైన్ కాబట్టి ఎస్ అనే రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద దిస్ సెలెక్టెడ్ లైన్ కండిషన్, డిపెండింగ్ ఆన్ దిస్ సెలెక్టెడ్ లైన్ కండిషన్ ఇక్కడ ఉన్న ఇన్పుట్లో ఒకటి అవుట్పుట్లో జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ వేద్దాం. అర్థమైంది కదా, డేటా సెలెక్టర్ అంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ డేటా లైన్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న ఒక లైన్లో ఉన్న డేటాని అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏంటి, సెలెక్టెడ్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఈ D0 ఒకసారి సెలెక్ట్ అవ్వచ్చు, D1 ఒకసారి సెలెక్ట్ అవ్వచ్చు. దేని మీద డిపెండ్ అవ్వాలి ఇక్కడ, సెలెక్టెడ్ లైన్ కండిషన్. అంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇన్పుట్ ఎస్ అండ్ అవుట్పుట్ ఏంటి ఇక్కడ, వై. ఇప్పుడు సెలెక్ట్ ఇన్పుట్ గనక 0 ఇస్తే ఇక్కడ ఈ స్విచ్ అనేది ఏ లైన్కి కనెక్ట్ అవుతుంది, D0 అనే లైన్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ D0లో ఉన్న డేటా అవుట్పుట్లో అపియర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఇది D0. అండ్ s=1 ఇస్తే ఇప్పుడు ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది, D1 లైన్ సెలెక్ట్ అవుతుంది. సో D1. సో ఒకటే కాబట్టి సెలెక్ట్ లైన్ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి, ఇట్ మే బి 0 or 1. అలా కాకుండా n2 తీసుకున్నాం అనుకోండి, 4 to 1 మల్టీప్లెక్సర్. వీ హ్యావ్ 4 డేటా లైన్స్ హియర్, వీ హ్యావ్ 2 సెలెక్టెడ్ లైన్స్ హియర్. We have 2 selected lines here. N value is 2, N value is 3. Select lines, ఈ data lines change అవుతూ ఉంటాయి, బట్ అవుట్పుట్ అనేది ఓన్లీ 1 అవుట్పుట్ వీ హ్యావ్. సో ఇప్పుడు మనం అవుట్పుట్కి ఎక్స్ప్రెషన్ రాయాలి కదా. అవుట్పుట్ ఏంటి, ఇక్కడేమో D0 సెలెక్ట్ అయింది, ఇక్కడ D1 సెలెక్ట్ అయింది. ఓన్లీ ఒకటే అవుట్పుట్ ఉంది మనకి, రైట్. సో ఒక అవుట్పుట్ ఎక్స్ప్రెషనే వస్తుంది. ఫస్ట్ ఏం సెలెక్ట్ అయింది, D0 అనే డేటా. ఎప్పుడు s=0 అయినప్పుడు. s=0 కాబట్టి వీ కెన్ రైట్ s బార్, రైట్. అండ్ నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ D1 డేటా కూడా సెలెక్ట్ అయ్యింది మనకి. ఓకే, అండ్ ఎప్పుడు s=1 అయినప్పుడు. అంటే మీరు క్లియర్గా ఇక్కడ s=0 పెట్టండి, మీకు D0 వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్లో s0 పెట్టండి. s0 పెడితే 0 బార్ అంటే ఏంటి, 1. అంటే ఇక్కడ మనకు వచ్చేది D0, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ s=1 పెట్టండి, 1 పెడితే ఇది 0 అవుతుంది, D1 వస్తుంది అనమాట. అలా
ఓకే. సో ఇది మల్టీప్లెక్సర్ కాల్డ్ డేటా సెలెక్టర్ అంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌లో నుంచి ఒకదాన్ని అవుట్‌పుట్‌గా సెలెక్ట్ చేస్తుంది. ఎలా సెలెక్ట్ చేస్తుంది? ఈ సెలెక్టెడ్ లైన్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి సెలెక్ట్ చేస్తుంది. సో ఇది మనం సింపుల్ సర్క్యూట్ దేని గురించి చెప్పుకున్నాము? 2 to 1 మల్టీప్లెక్సర్ గురించి చెప్పుకున్నాము. ఓకే. సో దీనికి మీరు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. మీరేం తీసుకుంటారు? ఎస్ బార్ అనే 2 లైన్స్ తీసుకోండి. ఎస్ బార్. ఓకే. ఇది ఎస్ అయితే ఇది ఎస్ బార్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సారీ ఇది డి నాట్ ఇస్తున్నాను నేను అండ్ ఎస్ బార్ అంటే ఇక్కడ నుంచి తీసుకుందాం. డి నాట్ ఇంటూ ఎస్ బార్ నెక్స్ట్ డి1 ఇంటూ ఎస్ అంటే ఇక్కడ ఉంది కదా అండ్ డి1 ఈ రెండిటికి ఏ ఆపరేషన్ మనకి ఆర్ ఆపరేషన్ ఈ రెండిటికి ఏ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ ఓకే సో వి విల్ గెట్ అవుట్పుట్ హియర్ వై అనే అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి n ఈక్వల్ టు 2 వాల్యూ తీసుకుందాం n ఈక్వల్ టు 2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాము సరే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి n వాల్యూ గనక 2 అయితే n వాల్యూ 2 అయితే ఏమవుతుంది 4 to 1 మల్టీప్లెక్సర్ అంటే ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉండాలి 4 ఇన్పుట్స్ ఉండాలి d0 d1 సో 4 ఇన్పుట్స్ d2 d3 అండ్ హౌ మెనీ సెలెక్ట్ లైన్స్ వీ హ్యావ్ 2 సెలెక్ట్ లైన్స్ వీ హ్యావ్ ఎందుకు n వాల్యూ ఎంత ఇక్కడ 2 కదా సో కాబట్టి ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉంటాయి మనకి 2 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి సో మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి అంటే ఏబి అని తీసుకోవచ్చు లేదంటే S0 S1 అని తీసుకుంటాము సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఏబి అని తీసుకుందాం అప్పుడు ఏది ఎంఎస్బి ఏది ఎల్ఎస్బి అనే కన్ఫ్యూజన్ ఉండదు సో సెలెక్ట్ లైన్స్ ఏంటి మనకి ఏబి అండ్ అవుట్పుట్ ఏంటి మనకి వై అనే అవుట్పుట్ ఓకే సో ఇప్పుడు ఏబి గనక 0 ఇస్తే ఈ సెలెక్ట్ ఇన్పుట్స్ గనక 0 ఇస్తే ఏ డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది 0 అనే డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది ఓకే సో 0 1 ఇచ్చారు 0 1 ఇస్తే ఏం సెలెక్ట్ అవుతుంది d1 సెలెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ 1 0 ఇచ్చాము 1 0 ఇస్తే ఏం సెలెక్ట్ అవుతుంది అవుట్పుట్లో d2 సెలెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ 1 1 ఇస్తే అవుట్పుట్లో ఏం సెలెక్ట్ అవుతుంది d3 సెలెక్ట్ అవుతుంది ఓకే సో ఇది డయాగ్రామ్ మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు కదా ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు డి నాట్ ఇంటూ ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి A0 B0 కాబట్టి ఏ బార్ బి బార్ ప్లస్ d1 ఇంటూ ఏ బార్ బి ప్లస్ d2 ఇంటూ ఏబి బార్ ప్లస్ d2 ఇంటూ ఏ బి బార్ ప్లస్ d3 ఇంటూ ఏబి ప్లస్ d3 ఇంటూ ఏబి సో ఇది మనకి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ సో దీన్ని మనం లాజిక్ గేట్స్ యూజ్ చేసి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు ఓకే సో మీరు అదే కనుక ఎన్ వాల్యూ కనుక 3 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎన్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అది మనకి 8 to సో చేద్దాము 8 to 1 multiplexer. For 8 to 1 multiplexer, we have 3 select lines. And n value 3 kada. n value 3 అయినప్పుడు మనకి ఎన్ని సెలెక్ట్ లైన్స్ రావాలి 3 సెలెక్ట్ లైన్స్ రావాలి సో 3 సెలెక్ట్ లైన్స్ ఎలా తీసుకుందాము ఏబిసి ఇది ఏ మల్టీప్లెక్సరు 8 to 1 మల్టీప్లెక్సర్ అంటే ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి ఉండాలి 8 ఇన్పుట్స్ ఉండాలి ఆ 8 ఇన్పుట్స్ ఎలా తీసుకుంటాము D0 to D7 టోటల్గా ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటాము 8 ఇన్పుట్స్ తీసుకుంటాము ఎన్ని ఇన్పుట్స్ 8 ఇన్పుట్స్ తీసుకుంటాము ఓకే
Okay, so ఇది 8 to 1 multiplexer. We have 8 select lines 8 inputs 0 to 7, and we have 3 select lines ABC, and we have 1 output. సో మీరు దీనికి ట్రూత్ టేబుల్ రాయొచ్చు ఏబిసి అని తీసుకొని. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మల్టీప్లెక్సర్. సో మల్టీప్లెక్సర్స్ మీద ప్రాబ్లమ్స్ మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. 3 ఇన్పుట్స్ అంటే ఇవి 0 0 0 0 1 0 1 0 అవుతుంది. 0 0కి కరెస్పాండింగ్ డేటా D0 సెలెక్ట్ అవుతుంది. 0 0 1కి కరెస్పాండింగ్ డేటా D1 సెలెక్ట్ అవుతుంది. అలా 0 to 7 D0 to D7 వరకు వస్తాయి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయటం సింపుల్. సో మల్టీప్లెక్సర్కి అనదర్ నేమ్ ఏంటి? డేటా సెలెక్టర్. డేటా సెలెక్టర్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి, దాంట్లో ఒకదాన్ని మాత్రమే మనం అవుట్పుట్లో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం మల్టీప్లెక్సర్ యూజ్ చేస్తాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? సెలెక్ట్ లైన్స్ అనేవి ఉంటాయి మల్టీప్లెక్సర్కి. ఎన్ ఏమో సెలెక్ట్ లైన్స్, 2 power n ఏమో ఇన్పుట్ లైన్స్, 1 ఏమో అవుట్పుట్. ఓకే, 2 power n to 1 కదా మల్టీప్లెక్సర్ అంటే సైజు. వీ హ్యావ్ 2 power n ఇన్